హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ డే 2 అండ్ నిన్న రాత్రి అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం అనమాట. లైక్ క్యాంపెయినింగ్ స్టే చాలా బాగుండే. అండ్ ఇప్పుడైతే రెడీ అయిపోయినాము. రెడీ అయిపోయి ఇప్పుడు మేము ప్రజెంట్ ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. హలో గాయ్స్, ఇది డే 2 అండ్ ఇప్పుడు మేమైతే కృష్ణుని టెంపుల్కి వెళ్తున్నాం అండ్ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇది వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది, అందుకనే వాక్ చేసుకుంటూ వెళ్తున్నాం. అండ్ ఇప్పుడు రాగినామంటే అడుపు లోపల. అండ్ లోపట అయితే చాలా బాగుంటుంది గైస్. మేము వెళ్ళిన రోజు అయితే ఫుల్ పబ్లిక్ ఉండే, మరి ఎప్పుడు అట్లా ఉంటుందేమో నాకు తెలీదు. అండ్ ఇదే మెయిన్ ఎంట్రన్స్ ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్. అండ్ నేనైతే చాలా మంచి రెడీ అయినా, ఒక లక్నో కుర్తీ వేసుకొని. అండ్ అందరు నన్నే చూస్తుండే ఆ వీడియో తీసేటప్పుడు. అండ్ ఇది గైస్ ఎంట్రన్స్ అప్పుడు ఉంటుంది. అండ్ ఇక్కడనే పంతుల్లే స్నానం చేసుకోవచ్చు అంట, ఎవ్వరు అలా ఉండదు, జస్ట్ కాలు కడుక్కొని వచ్చేయడమే. అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ లోపల అంతా దీపాలతో ఉంటుంది. అందరూ హరే కృష్ణ హరే రామ అంటే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఒక కిటికీలో నుంచి చూడాలన్నమాట దేవుణ్ణి, మొత్తం బ్లాక్గా. ఎంత బాగుంటాడంటే దేవుడు సేమ్ పండరిపూర్లో కరెక్ట్గా నించొని ఎంత బాగుంటాడంటే నాకైతే చాలా బాగా నచ్చింది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ టైం కూడా వెళ్ళాలి. అండ్ గైస్ ఇప్పుడు మేము వచ్చింది శృంగేరి అమ్మవారి శక్తిపీఠము. అంటే ఉడిపి నుంచి ఒక 3-4 ఒక 4-5 ఉంటుంది వచ్చి అనుకుంటా, అంత హవర్స్ ఉంటాయి అనమాట ట్రావెలింగ్ జర్నీ. అండ్ ఇదైతే చాలా పవర్ఫుల్ శక్తిపీఠం. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వైబ్ ఉందన్నమాట లోపల. శ్రీకృష్ణ టెంపుల్ నుంచి డైరెక్ట్ ఇక్కడికే వచ్చేసినాం. శ్రీకృష్ణ టెంపుల్ అయితే చాలా బాగుండే, అన్ని లోపల అన్ని దీపాలు ఉండి చాలా అంటే చాలా బాగుండే. ఇప్పుడైతే ఇక్కడికి వచ్చేసినాం. ఈ టెంపుల్లో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వైబ్ ఉంటుంది గైస్. ఏంటంటే మన నాకు కూడా అర్థం కాలేదు, చాలా అంటే చాలా బాగుంది గైస్. ఈ టెంపుల్ ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్ నుంచి 4 to 3 hours ఉంటుంది జర్నీ. అండ్ ఇది శక్తిపీఠం అనమాట, శృంగేరి అమ్మవారి శక్తిపీఠం. చాలా అంటే చాలా పవర్ఫుల్ ఇక్కడ అమ్మవారు. అండ్ ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేది ఉంటుంది అనమాట, మనం కొట్టలేము, వాళ్ళే కొడతారు. ఇది ఒక్కటి నాకు నచ్చలేదు, ఎందుకంటే మనం కొని మనం అమ్మవారికి ఇవ్వాలి కాబట్టి మనమే కొట్టాలి. అది ఒక్కటి నాకైతే నచ్చలేదు అనమాట ఈ టెంపుల్లో. టెంపుల్ అయితే సూపర్ ఉన్నది, ఆర్కిటెక్చర్ అండ్ ఆల్. బట్ లోపలికి వెళ్ళినాక చూస్తాం. ఇప్పుడైతే ఇక్కడ ఫోటోలు అన్ని చేసుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడు లెట్స్ గో టు ప్రసాదం అన్నదానం. అన్నదానం దగ్గర కూడా ఫుల్ పబ్లిక్ ఉంది గైస్. అండ్ ప్లేట్స్ అయితే ఎన్నెన్ని ప్లేట్స్ అంటే వేల ప్లేట్స్ ఉన్నాయి. అంటే వస్తూనే ఉన్నారు, తింటూనే ఉన్నారు, వెళ్ళిపోతూనే ఉన్నారు. అండ్ నేను చాలా కష్టపడి ఈ వీడియో అయితే తీసుకున్నాము. లోపల ఇట్లా ఉంటుంది అంతా గాజులతోటి. అండ్ మళ్ళీ బయట కూడా బుక్ స్టాల్ ఉంటుంది. ఇక్కడ అన్ని టైప్ ఆఫ్ బుక్స్ ఉంటాయి అమ్మవారివి. అండ్ చాలా బుక్స్ ఉన్నాయి గైస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. అండ్ కరుంగలి మాలలు అట్లా చాలా ఉన్నాయి అన్నమాట ఇక్కడ. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా ఓకే ఉంది. అండ్ ఇంకా తినేసి అయితే బయటికి వచ్చేసినాము. గుడి లోపల నుంచి బయటకు వచ్చేసినాం. అండ్ బయటికి వస్తే ఇక్కడ అన్ని ఫుల్ స్టాల్స్ ఉంటాయి, లైక్ ఏమైనా తినడానికి కొనుక్కోవడానికి ఏమన్నా ఉంటాయి. అండ్ షూ కోసం కూడా సపరేట్ ఉంటుంది. అండ్ ఇప్పుడైతే మేము ఇక్కడ పొటాటో ట్విస్ట్ తింటున్నాం. నాకైతే చాలా నచ్చింది అక్కడ. అంటే మన దగ్గర కంటే అక్కడ చాలా తక్కువ ప్రైస్ ఉంది. అండ్ ఇక్కడ మేమైతే ఏం చెప్తున్నామంటే, ఇప్పుడు మేము ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్తున్నాం అని అయితే చెప్తున్నాం. ఇప్పుడు మేము హొర్నాడు వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా మేము పోయే దారిలో ఒక బ్యూటిఫుల్ ప్లేస్ చూసినాం. సౌండ్ వినిపిస్తున్నాం కదా మీకు, ఇప్పుడు చూపిస్తారు అండి. అండ్ అక్కడైతే ఫుల్ బ్యూటిఫుల్గా ఉండే ప్లేస్ అయితే ఆ వాటర్ ఫాల్స్. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం అనమాట హొర్నాడుకి. అసలు హొర్నాడులో ఏముందంటే ఒక పవర్ఫుల్ కాళికా మాత టెంపుల్ ఉందన్నమాట హొర్నాడులో. అండ్ ఈ కాళికా మాతను దర్శనం చేసుకొని మనం ఏమైనా మొక్కులు ఉంటే మొక్కుతే అవి చాలా తొందరగా నెరవేరుతాయి అంట. ఇవి చాలా మంది అక్కడ నమ్ముతారు. అమ్మవారిని చూస్తే కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మొత్తం అన్ని ఘాట్ రోడ్సే గాయస్, ఘాట్ రోడ్స్ ఉన్నాయి. బట్ వ్యూ అయితే సూపర్ ఉంది గైస్. ఇక్కడ నుంచి వ్యూ ఎంత బాగుందంటే అంత బాగుంది వ్యూ అయితే. కేరళ అండ్ ఇప్పుడైతే మేము ఒక బ్యూటిఫుల్ విల్లా తీసుకున్నాం అనమాట. మాన్సూన్ షూట్ అని చెప్పేసి ఒక మంచి విల్లా తీసుకున్నాం. ఇది వెనకాల నా బ్యాక్గ్రౌండ్ ఎంత బాగుంది అంటే, వ్యూ అంత లేదు కానీ తోపుంది. ఒక గుడికి వెళ్ళాలి అండ్ ఇక్కడనే రాత్రి అనుకోవడం కూడా ఉన్నది. అండ్ లుక్ ఎట్ దిస్ సో క్యూట్. ఇప్పుడు మీకు రూమ్ టూర్ చూపిస్తారండి.
అండ్ ఇది అయితే ఎంట్రన్స్ అనమాట. ఫస్ట్ ఇంక డోర్ ఓపెన్ చేయంగానే వీళ్ళంతా డిస్కషన్ పెట్టుకుంటున్నారు. ఇది 2 రూమ్స్ తీసుకున్నాం ఇట్లాంటివే. సో, అందుకని ఎవరెవరు ఎక్కడ పండుకోవాలని చెప్పేసి. అండ్ ఇది పెద్ద హాల్ ఇచ్చినారు. మంచిగా హాల్ ఉండే. అండ్ దాని తర్వాత ఇదొక వాష్ బేసిన్ ఇచ్చినారు. అండ్ దాని తర్వాత మొత్తం 2 రూమ్స్ ఉన్నాయి ఇక్కడ అంతే. అండ్ ఇది డైనింగ్ టేబుల్. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ఏరియా. అండ్ దాని తర్వాత ఇక్కడ మనకి కాఫీ, టీ, మిల్క్ చేసుకోవడానికి పౌడర్స్ ఇచ్చినారు. అండ్ కెటిల్ ఉండే. అండ్ దాని తర్వాత ఫ్రిడ్జ్ ఇచ్చినారు. మేమైతే ప్రజెంట్ ఏం పెట్టలేదు. అండ్ మేమైతే మళ్ళీ వాటర్ బాటిల్స్ అన్నీ పెట్టుకున్నాము. అండ్ డైనింగ్ టేబుల్ కూడా చాలా మంచిగా ఉండే అనమాట. అండ్ దాని తర్వాత ఇది మేమున్నాం అనమాట ఈ రూమ్లో. అండ్ ఈ రూమ్ అయితే చాలా బాగుండే. అండ్ ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుండే అనమాట. మీరు చూస్తున్నట్టే ఇదే అనమాట మొత్తం ఏమంటారు ప్లేస్. అండ్ దాని తర్వాత నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను ఆ డ్రెస్ని. నాకైతే చాలా బాగా నచ్చింది ఆ రోజు నా డ్రెస్. అండ్ ఇంకా ఆ రూమ్ అయిపోయిన తర్వాత ఇంకొక రూమ్ ఇది. అండ్ ఈ రూమ్ అయితే చిన్నగా ఉండే, బట్ ఆ రూమ్ అయితే చాలా పెద్దగా ఉండే అనమాట. అండ్ ఆ రూమ్ చాలా బాగుండే. అండ్ మా వదినకు కూడా హాయ్ చెప్తుంది. అండ్ ఇంకా దాని తర్వాత ఇప్పుడు మేమైతే రెడీ అయిపోయి గుడికి అయితే స్టార్ట్ అవ్వాలన్నమాట. అండ్ ఆ రోజైతే నాకు ఫుల్ కోల్డ్ ఉండే ఎందుకో. అండ్ ఇంకా దాని తర్వాత నాకు ఏమేమి హెల్త్ ఇష్యూస్ వచ్చినాయో అనేవి నేను ముందు మీకు చెప్తా. అండ్ ఇంక అందరం సెటిల్ అయిపోయిన తర్వాత స్నానం అయితే చేసేసుకుని అందరం అయితే రెడీ అయిపోయినాము. అందరం రెడీ అయ్యేసరికి 8-7 అట్లా అవుతుంది. అండ్ ఇంకా గుడికి అయితే రీచ్ అయిపోయినాము. ఆటో తీసుకొని అయితే గుడికి రావాలి. అండ్ టెంపుల్ అయితే చాలా బాగుండే. అంటే ఫుల్ ఆఫ్ దీపాలు సేమ్ లైక్ శబరిమల లాగా ఉండే అనమాట. చాలా అంటే చాలా పీస్, కామ్ అండ్ చాలా బాగుండే. ఎవరు రాకముందు అయితే అమ్మవారి డోర్ అయితే క్లోజ్ చేసేస్తారు. అండ్ ఇంక అందరు వచ్చినాక ఒక మనిషి వచ్చి ఇట్లా పాటలు గట్టిగా పాడతారనమాట. చాలా బాగుండే. అన్ని కేరళ టైప్ ఆఫ్ సాంగ్స్. అండ్ గుడి అయితే చాలా బాగుండే అనమాట. అండ్ ఇక్కడ అన్ని టైప్ ఆఫ్ పూజలు అయితే ఉన్నాయి. లైక్ కపుల్స్ పూజ ఎవ్రీథింగ్. కానీ అన్ని ఎర్లీ మార్నింగే ఉండే. గైస్ ఇదే అండి టెంపుల్. అండ్ ఈ టెంపుల్ అసలు నాకైతే అమ్మవారు కనిపించలేదు. అండ్ ప్రసాదం కూడా సేమ్ శబరిమల ప్రసాదమే ఉంటుంది. అండ్ ఇదే అనమాట ఆ కాళీమాత టెంపుల్. అండ్ అమ్మవారు కూడా చూసినట్టయితే ఎంత డిఫరెంట్గా ఉంది. చూసినారు కదా మీరు. అండ్ నెక్స్ట్ టైం అయిందో మీకు కమింగ్ వీడియోస్లో చెప్తా. స్టే ట్యూన్. బై గైస్.